మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించకంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవాన్ని కొందరు స్తోత్రములు తండ్రి. మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఇంతవరకు మనల్ని కాపాడి మనల్ని పోషించి మరొక దినం చూసే ధన్యత నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవా నీకు వందనములు స్తోత్రములు. నేను హృదయ కాలం నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందిన గాక. హృదయ కాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. లూకాసు సువార్త 6వ అధ్యాయము 46వ వచనం నుంచి 49వ వచనం వరకు వాక్య భాగము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వాక్యము ధ్యానించేటప్పుడు దేవాది దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కాలం ఈ వాక్య భాగంలో చూసినట్టయితే యేసు ప్రభు ఒక ప్రాముఖ్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని. జీసస్ టీచర్స్ అబౌట్ దోస్ హు బిల్డ్ హౌస్ అండ్ రాక్ అండ్ శాండ్. యేసు ప్రభు మరి ఒక ఇంటి విషయంలో, అలాగే ఒక కట్టడ విషయంలో, ఇల్లు కట్టడ విషయంలో, అలాగే మరి ఒక సమయంలో బండ మీద ఇల్లు కట్టడం ఎలా అన్న అంశము హృదయ కలము దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతాం. జీసస్ టీచర్స్ అబౌట్ దోస్ హు బిల్డ్ హౌసెస్ అండ్ రాక్ అండ్ శాండ్. ఇల్లు కట్టేవారు ఎలా ఇల్లు కట్టుకోవాలో హృదయ కాలము దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం హృదయానుసరంగా దేవుని ఆరాధించము, కానీ పై మటుకు ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉంటాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయానుసరంగా పలకవలసిన మాటలు, హృదయానుసరంగా దేవుని ఆరాధించవలసిన మనము కేవలము నోటి మాట వరకే ఆరాధించే వారిగా ఉంటాము. హృదయాలు దేవుని సన్నిధికి ఎంతో దూరంగా ఉంటాయి, కానీ కేవలము నోటి మాట నుంచి దేవుని మేము ఆరాధిస్తున్నాము, దేవుని గొప్పగా మేము దేవుని ఘనపరుస్తున్నాము, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, ప్రతి విషయంలో దేవుని జ్ఞాపకము చేసుకుంటామని నోటితో చెప్తుంటారు, కానీ హృదయానుసరంగా మాటలు రావు. ఎందుకంటే వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నది, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పిన మాటలు చేయకుండా, అంటే యేసే చెప్తున్న మాటలు మనం చేయకుండా కేవలం నోటి నుంచి ప్రభువా ప్రభు అని పలుకుట ఎందుకు అని మాట హృదయ కాలం దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూసినట్టయితే, కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిరీక్షణ పెట్టి యాజకులారా, మరి నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైను? నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైనది అని ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయ కాలం మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని కుమారుడు తండ్రిని గనపరచును కదా, ఒక కుమారుడు తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిరీక్షణ పెట్టుకున్న యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైను? నేను యాజకుడినైతే నాకు భయపడవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడగగా, మీరు ఏమి చేసి నా నామమును నిరీక్షణ పెట్టితిరి అని మీరందరూ. హృదయ కాలపు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక తండ్రి కుమారుని గనపరుస్తాడు, ఒక దాసుడు తన యజమానుని గనపరుస్తాడు. అలాగే నేను తండ్రినైతే మరి నన్ను గనపరచవలసిన మరి ఏమైనది అని ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయ కాలం మనందరికీ కూడా అడుగుతూ ఉంటాడు. మరి తండ్రిని గనపరచవలసిన మనం ఏ రీతిగా మనం గనపరుస్తున్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైనా, నేను యాజ్యమాడుతున్నట్టయితే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, మరి ఏమి చేసి నా నామమును మీరు నిరీక్ష పెట్టితిరి అని మీరందరూ. దేవుని గణపరచవలసిన మనము, దేవుని మహిమపరచవలసిన మనము. అందుకే వాక్యం అంటా ఉన్నది, ప్రియ దేవుని సంగమా, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? మరి దేవుడు చెప్పిన మాటలు మనం చేయకుండా మరి ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు? మనం చూసినట్టయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూసినట్టయితే,
మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూసినట్టయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. హృదయ కలవు ప్రాముఖ్యమైన సందేశాన్ని ప్రభు యేసుక్రీస్తు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించ అంటే పై మట్టుకు నోటి మాట వరకు మాట్లాడేవారు హృదయాన్ని దేవుని సన్నిధికి దూరంగా ఉంచుతూ, మరి దేవుని సన్నిధిలో వారు దేవుని చిత్తానుసారంగా నడవకుండా, దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం చేయకుండా కేవలం నోటి మాటలతోని ప్రభువా అని పిలుచుట, మరి అలాంటి వారు పరలోక రాజ్యము ప్రవేశించడం అసాధ్యమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ, ప్రభువా అని నన్ను పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తంను చేయువాడు అంటే దేవుని చిత్తం ప్రకారము, దేవుని ఆజ్ఞల ప్రకారము చేయువారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని హృదయ కాలము వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రభువా అని నోటి నుంచి పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడు అంటే దేవుని చిత్తం ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని హృదయ కాలము యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని నేను పిలిచిన ఎందుకు? నా యొద్దకు వచ్చేవాడు నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎవని పోలిక ఉండడో మీకు తెలియజేస్తున్నాం. దేవుని చిత్తానుసారంగా దేవునికి భయపడి దేవుని యొక్క మాటలకు లోబడి వారు ఏ రీతి అయితే వారు దేవునికి లోబడతారో వారి జీవితాల గురించి హృదయ కలము దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా యొద్దకు వచ్చేవాడు నా మాటలు విని వాటి చూపున చేయి ప్రతివాడు ఏమి పోలి ఉండనో మీకు తెలియజేస్తును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక ఇల్లు నిర్మించబడాలి అంటే ఆ పునాది చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే పునాది లేని ఇల్లు కట్టడం అసాధ్యము. ఆ పునాది లోతైన పునాదిగా ఉంటుంది. ఎందుకంటే ఒక బిల్డింగ్ కానీ, ఏ కన్స్ట్రక్షన్ అయినా కానీ, ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏది కట్టాలన్నా, ఇంటి విషయంలో కానీ, ఒక బంగ్లాని కట్టాలన్నా కానీ దాని పునాది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే పునాది ఎంత లోతుగా పునాది వేస్తే ఆ ఇల్లు అంత స్థిరంగా నిలబడుతుంది. ఆత్మీయ జీవితంలో కూడా పునాది అనేది లోతైన పునాదిగా ఉండాలి. మనం యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినట్టయితే యేసు ప్రభు ఆరాధించే విషయంలో, యేసు ప్రభుని గణపరిచే విషయంలో, యేసు ప్రభు ఒక మాటలు మనం ఇతరులకు తెలియజేసే విషయంలో, ఇవన్నిట్లో కూడా మన పునాది అన్నది లోతైన పునాదిగా ఉండాలి. అలాంటి వారి గురించి ప్రభు యేసుక్రీస్తు హృదయ కలము మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏ ఇల్లు అయితే పునాది లేతుగా ఉండగదో ఆ ఇల్లు గాలి వచ్చినప్పుడు, మరి వాన వచ్చినప్పుడు ఆ ఇల్లు కూలిపోతుంది. అలాగే ఆత్మీయ జీవితం అనేది కూడా నీకు లోతైన పునాది లేకపోతే నువ్వు కూలిపోతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. వాడు ఇల్లు కట్టవలన ఉండి లోతుగా త్రోవే. ఆ పునాది అన్నది లోతైన పునాదిగా ఉండాలి. ఆ ఇల్లు ఎల్లకాలము స్థిరంగా ఉండాలి అంటే ఆ పునాది అనేది చాలా అవసరము. అలాగే మన జీవితాలలో కూడా లోతైన పునాదిలో ప్రభు యేసుక్రీస్తుని మనం సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నట్టయితే మన పునాది అనేది లోతైన పునాదిలో ఉండాలి. అప్పుడు మన జీవితాలు స్థిరబగాలు ఉంటాయి. అప్పుడు దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బండ మీద పునాది వేసి పోలియే ఉండెను. బండ మీద ఇల్లు కట్టినప్పుడు ఆ బండ ఎంత వాన వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత గాలి వచ్చినా అది కదలబడదు. కారణం ఏంటంటే ఒకటి పునాది లోతైన పునాదిలో ఉంది. బండ మీద స్థిరమైన ఇల్లుగా కట్టబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలని హృదయ కల వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాడు ఇల్లు కట్టవలన నుండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసి పోలి ఉండెను. వరద వచ్చెను, ప్రభావం ఆ ఇంటి మీద వడగా కొట్టగా అది బహుగా కట్టబడినందున అది కూల్చబడలేకపోయాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆత్మీయ జీవితంలో కూడా లోతైన పునాది కలిగి మనం ఉండాలి. మనకెన్నో ఆటంకాలు వస్తాయి. సాతానుడు ఎన్నో ఇబ్బందులు తెస్తాడు, అనేక సమస్యలు తెస్తాడు. ఆ సమస్యలను చూసి మనం పడిపోకుండా స్థిరంగా నిలబడాలి అంటే మన ఆత్మీయ జీవితంలో లోతైన పునాదిగా ఉండాలి. బండ మీద ఇల్లు కట్టిన వారిగా మన జీవితాలు ఉండాలి. అప్పుడు సాతానుడు ఎన్ని ఇబ్బందులు తెచ్చినా, ఎన్ని సమస్యలు తెచ్చినా, ఎన్ని కష్టాలు తెచ్చినా, ఎన్ని ఇబ్బందులు తెచ్చినా మనం కదలబడకుండా ఉంటామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆ సమయంలో ఆ ఒక్క గృహానికి మరి తుఫాను వచ్చినా,
గాలి వచ్చినా ఏది వచ్చినా అది కదలబడదు. ఎందుకంటే దాని పునాది లోతుగా ఉన్నది, బండ మీద స్థిరమైన ఇల్లుగా కట్టబడింది కాబట్టి అది పడిపోదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. వాడు ఇల్లు కట్టవాలని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసుకొని పోలి ఉండిను, వరద వచ్చెను, ప్రభావము ఆ ఇంటి మీద వడగా కొట్టెను, అది బావుగా కట్టినందున అది కూల్చబడలేకపోయాను. హల్లెలూయా. ఇదే కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని చిత్తానుసారంగా మనం చేయకుండా మరి నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచిన ఎందుకు అనే ప్రశ్న ఇదే కాలము. ఈ ప్రశ్నకు దేవాది దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు, జవాబు ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నా ఎద్దకు వచ్చేవాడు నా మాటలు విని వాటి చూపున చేయ ప్రతివాడు ఎవని పోలి ఉండునో మీకు తెలియజేస్తును. వాడు ఇల్లు కట్టవలన నుండి లోతుగా త్రవ్వి బండ మీద తన పునాది వేసుకుని పోలి ఉండును, వరద వచ్చిన ప్రభావం ఆ ఇంటి మీద వడగా కొట్టెను, కానీ అది బావుగా కట్టిబడినందున అది కూల్చబడలేకపోయాను, కదిలింపబడలేకపోయాను. అది కూల్చబడలేదు, కదలింపలేకపోయిన కారణం ఏంటంటే ఆ పునాది దేవుని యొక్క మాటలు విని దేవుని చిత్తానుసారంగా జీవించి దేవుని ఆజ్ఞలకు లోబడిన వారు ఆ రీతిగా మరి స్థిరమైన జీవితాలుగా ఉంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ నువ్వు అలా ఇల్లు కట్టలేకపోతే, ఒకవేళ నీ పునాది అన్నది లోతైన పునాది లేకపోతే అది కూలిపోతుంది. ఎందుకంటే వరద ప్రభావము తుఫాన్లు వచ్చినప్పుడు ఆ ఇల్లు కూలిపోతున్నది. ఎంతోమంది ఇల్లులు కట్టుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా పునాది అన్నది చాలా లోతుగా పునాది తవ్వి ఆ పునాది వేశారు కాబట్టి ఇల్లులు నిలబడుతున్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ప్రభువా ప్రభు అని పిలుచుతున్నప్పుడు మనం హృదయానుసారంగా దేవుని వాక్యానుసారంగా మనం జీవించకుండా కేవలం పై మట్టుకు నోటి మట్టుకే మనం ఆరాధించుతున్నట్టయితే మనము స్థిరమైన జీవితాలలో ఉండలేకపోతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అయితే నా మాటలు వినియు చెయ్యని వాడు పునాది మరి వేయక నేల మీద ఇల్లు కట్టి వాని పోలే ఉండెను. ఒకవేళ దేవుని మాటలు ఇంతగా వాక్యపద విస్తారంగా వినబడుతున్నా కానీ వాక్యానికి లోపడకుండా వాక్యానుసారంగా నువ్వు జీవించకుండా, ఒకవేళ నువ్వు ఇల్లు కట్టినప్పుడు మరి ఆ ఒక ఇసుక మీద నువ్వు ఇల్లు కట్టినప్పుడు అది కూలిపోతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. వరద ప్రభావం వచ్చినప్పుడు అది కూలిపోతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు స్థిరమైన జీవితంలో నువ్వు జీవించకుండా నీ ఆత్మీయ జీవితంలో లోతైన పునాది నువ్వు వేయకపోతే కొన్ని రోజులు మంచిగా దేవుని యందు భయభక్తులుగా కనిపిస్తావు, కొన్ని రోజుల తర్వాత తిరిగి పడిపోతావు. అనేక మంది ఆత్మీయ జీవితాలలో కొద్ది సమయం భక్తిగా ఉంటారు, కొద్ది సమయం ఎంతో ఉపవాసంతో ఉంటారు. లెంట్ కాలంలో 40 దినాలు ఉపవాసంలో ఉంటారు. 41వ దినంలో వారు పడిపోతారు. కారణం ఏంటంటే వారి పునాది అనేది లోతైన పునాదిలో వారి జీవితాలు కట్టుకోలేకపోతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చాలామంది జీవితాలు కొద్ది సమయము ఎంతో భక్తిగా కనిపిస్తారు, చాలా భక్తిగా ఉంటారు. కానీ అది కొద్ది రోజుల తర్వాత ఆ భక్తి అంతా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వారు లోతైన పునాదిలో వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేకపోయినందుకు అది ఆ సమయంలో ప్రభావం వచ్చినప్పుడు కూలిపోతుంది. కాబట్టి అలాంటి చాలామంది జీవితాలు కొద్ది సమయం ఆనందంగా కనిపిస్తారు, కొద్ది సమయం దేవుని యందు చాలా భక్తిగా కనిపిస్తారు, ఎంతగానో ఆరాధించేవారుగా కనిపిస్తారు. కానీ స్థిరమైన జీవితాలు ఉంటారు. కొద్ది కాలం తర్వాత వారు తిరిగి సాతాను బంధకంలోకి వెళ్ళిపోతారు, తిరిగి లోకానుసారంగా వెళ్ళిపోతారు, లోకానుసారంగా జీవిస్తారు. తిరిగి మరొక సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ ఉపవాసం ఉంటారు, మళ్ళీ 40 దినాలు ఉపవాసం ఉంటారు. కానీ ఆత్మీయ జీవితంలో స్థిరమైన పునాది లేదు వారి దగ్గర. ఆ 41 దినము తర్వాత తిరిగి లోకానుసారంగా జీవిస్తూ పాపంలో బ్రతుకుతూ పాపంలోనే వారు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నా మాటలు విని నా యుద్ధకు వచ్చేవాడు వాడు ఎలా ఉంటాడో దేవుడి హృదయకాలము వాక్యము ద్వారా మనతో మాట్లాడినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఒకవేళ దేవుని మాటలు ఇంతగా విని వాక్యము విని వాక్యానుసారంగా వారి యొక్క ఆత్మీయ జీవితాలు కట్టుకున్నట్టయితే వారు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే వారు పునాది అనేది లోతైన పునాది లేదు. అయితే నా మాటలు విని కూడా చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టి వాడు పోలి ఉండెను, ప్రభావం దాని మీద వడగా కొట్టగా అది కూలిపడెను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కాలము ప్రభు యేసుక్రీస్తు చాలా ప్రాముఖ్యమైన సందేశము మనతో మాట్లాడాడు. ఎందుకంటే ప్రభువా ప్రభువా అని పలుకుట, నా మాటలు విని నా
చిత్తాన్ని ప్రకారంగా చేయకుండా ప్రభువా పిలుచుట ఎందుకు అని ఒక ప్రశ్నకు దేవాది దేవుడు జవాబిచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాక్యాన్ని విని వాక్యానుసారంగా లోతైన పునాదిలో బండ మీద ఇల్లు కట్టుకున్నట్టుగా వారు ఒక పునాది వేసుకున్నప్పుడు వారు స్థిరంగా నిలబడతారు. దేవుని వాక్యం అనేది వారికి తోడై ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని మాటలు విని దేవుని చిత్తానుసారంగా చేయవారు నిత్యము నిలుస్తారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథము క్షమించండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనము నుంచి 25వ వచనం వరకు చూసినట్టయితే, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం నుంచి, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపరుచుకొనుకుడి, వాక్యము ప్రకారము ప్రవర్తించి వారై ఉండండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాక్యమనే విత్తనం విత్తబడుతున్నప్పుడు కేవలం వినుమాత్రంగా ఉండకుండా వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా జీవించాలనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనుకోండి, వాక్యము ప్రకారం ప్రవర్తించండి. ఎవడైనాను వాక్యము వినియుండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దంలో తన సమాజ ముఖమును చూచుకుని మనుషుని పోలే ఉన్నాడు. వాడు తనను చూచుకొని అవతలికి పోయి తన ఇంటివాడో వెంటనే మర్చిపోను కదా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అద్దంలో మన ముఖము చూసుకునే విధంగా బయటికి వెళ్ళిన తర్వాత మనం మర్చిపోతాము. అలాంటి జీవితాలు కలిగి ఉండకూడదని వాక్యం చెబుతుంది. వాక్యమిని మీరు మోసపరుచుకోండి, వాక్యానుసారంగా జీవించండి, వాక్యాన్ని అత్తుకొని జీవించండి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అయితే స్వతంత్రము నుంచి సంపూర్ణమైన నియమంతో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చివాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడవును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాక్యము క్రియల రూపంలో చేయవాడు అంటే వాక్యానుసారంగా జీవించేవాడు, దేవుని కొరకు దేవుని వాక్యము విని ఆ వాక్యాన్ని అత్తుకొని వాక్యానుసారంగా జీవించేవారు నిజమైన దేవుని యొక్క బిడ్డలు అనే వాక్యము తెలియజేస్తుంది. వాక్యం విని మీరు మోసపరచుకోండి, వాక్యాన్ని అనుసరించి దీవించండి. ఆ అద్దంలో చూసుకుని ముఖములాగా మరి బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయే విధంగా ఉండకూడదు. వాక్యం అనేది మన హృదయాన్ని అత్తుకొని వాక్యానుసారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. అప్పుడు మన పునాది అనేది లోతైన పునాదిగా వేయబడుతుంది. బండ మీద ఇల్లు కట్టిన వారుగా ఉంటాము. ప్రభావం వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు అది కదలబడక ఉంటుంది. కాబట్టి అలాంటి జీవితం కలిగి ఉండాలనేది దేవుని వాక్యం అనేది కాలం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభువాని పిలుచుట ఎందుకు? నా మాటలు విని నా చిత్త ప్రకారం చేయకుండా నన్ను పిలుచుట ఎందుకని దేవాది దేవుడి కాలం మనతో మాట్లాడుతాను. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యుద్ధకు వచ్చేవాడు నా మాటలు విని వాటి చూపున చేయి ప్రతి వాడు ఎవరి పోలే ఉండను మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలన నుండి లోతుగా త్రొవిప్పుడు బండ మీద పునాది వేసిన పోలే ఉండిను. వరద వచ్చును, ప్రభావం ఆ ఇంటి మీద వడగా కొట్టెను. అది బావుగా కట్టబడినందుక అది కదిలింపలేకపోయారు, కూల్చబడలేదు. ఎందుకంటే అది లోతైన పునాదిలో ఉంది. నీ ఆత్మీయ జీవితం కూడా అలా ఉన్నట్టయితే హృదయ కాలము నీ పునాది లోతుగా నువ్వు పునాది వేసుకున్నట్టయితే ఏ ప్రభావం వచ్చినా, ఏ తుఫాను వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత బాధ కలిగినా నువ్వు కదలబడకుండా నిలబడి ఉంటావు. అలాంటి జీవితాలు మీరు ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకవేళ దేవుని మాటలు విని దేవుని చిత్తానుసారంగా చేయకపోతే ఇసుక మీద ఇల్లు కట్టిన వారిగా ఉంటావు. అంటే ఎప్పుడు కూడా నువ్వు స్థిరమైన జీవితం ఉండవు. పడిపోతూ ఉంటావు, లేస్తూ ఉంటావు, పడిపోతూ ఉంటావు. కొన్ని దినాలు భక్తిగా కనిపిస్తావు, కొన్ని దినాలు మళ్ళీ లోకానుసారంగా వెళ్ళిపోతూ ఉంటావు. అలాంటి ఆత్మీయ జీవితం అంతా కూడా అలాగనే ఉంటుంది. ఎందుకంటే నీ పునాది అనేది లోతైన పునాదిలో నువ్వు వేసుకోలేదు కాబట్టి నీ జీవితం ఎలా ఉంటుందంటే, మరి అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టి వాడు పోలేయుండును. ప్రభావం దాని మీద వడగా కొట్టగా అది కూలిపోయాను.
అలాంటి జీవితాలు మీరు ఉండకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యంలో లోతైన పునాది మనము వేసుకోవాలి. ఆ లోతైన పునాది బండ మీద స్థిరమైన జీవితాలు మనం కలిగి ఉన్నప్పుడు ఎన్ని ప్రభావాలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత బాధ కలిగినా మనం కదలబడకుండా ఉంటాము. ఎందుకంటే మన పునాది అన్నది లోతైన పునాదిలో ఉన్నప్పుడు అది నీకు, నీ కుటుంబంకి ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక. మీరందరూ కూడా లోతైన పునాదిగా వేసుకొని దేవుని యొక్క మాటలు విని దేవుని చిత్తానుసారంగా మీరు జీవించినట్టయితే దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఎన్నడూ కూడా మీరు పడిపోడుకుంటా స్థిరమైగా నిలబడును గాక. అట్టి కృప దేవుడు అనుగ్రహించిన గాక. మిమ్మల్ని బలపరిచిన గాక, దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు ప్రభా. తండ్రి, హృదయ కాలము లోతైన పునాది గురించి మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు ప్రభా. మా ఆత్మీయ జీవితంలో కూడా లోతైన పునాది వేసుకొని బండ మీద కట్టుకున్న ఇల్లులా పోలిక ఉండగా మా ఆత్మీయ జీవితాలు ఆ రీతిగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి, వాక్య బిడ్డ ప్రతి బిడ్డ కూడా లోతైన పునాదిలో తను కట్టుకొని స్థిరమైన జీవితాలు జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే యేసయ్య ప్రభా, ఈ రోజంతట్లో కూడా మీరు మనల్ని దీవించండి, ఆశీర్వదించండి. భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో చేస్తున్న సేవకులందరి పరిచర్యను దీవించండి. సేవకులను దీవించండి. సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఇంకా భారతదేశంలో సేవ విస్తారపరచడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అనేక మంది సేవకులను లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి, ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ రోజంతట్లో కూడా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి లోతైన పునాదిలో మేము కట్టుకొని మేము స్థిరమైన జీవితాలు జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు, మన కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.